నమస్తే జిమ్రాజ్ మస్తు రోజు అవుతా మళ్ళా బ్లాగ్ తీసిన కార్లో పోతుంటే జుట్టే కూడా ఒకటి ఈ మీసం సైడ్కి వెళ్తుంది మీసాలు ఉన్న వాళ్ళకి ఇది కష్టం అవుతుంది. సో టాపిక్ వచ్చేద్దాం. మన ఐసెన్ మొత్తం కాంపిటీషన్ ఉంది, మనం జూనికి పోతున్నాం. చిల్కబాయ్ కూడా వచ్చిండు. ఇక మన టిఎఫ్సీలో ఒక్కొక్కళ్ళు మంచి స్టఫ్ పట్టుకొచ్చారు. ఇట్లా తీసుకొచ్చారు కండిషన్ ఫేస్ టు ఫేస్ చూడాలనిపిస్తుంది. సో ఐసెన్ స్టార్ట్ అయిపోయినాం మేము అందరం. ఈ పుక్క అంత ఆటోలో ముగ్గురం కూర్చున్నాం. నాకేమో ఒక సైడ్ ముక్కని వస్తుంది, కూర్చోలేకపోయి బాయ్ అయితే నడుచుండ్రు. అవో ఆకలి వేస్తుంది, ఏం తినలే. రాత్రి నైట్ అవుట్ కొట్టించింది బాయ్. ఏం లేదు, మన హైదరాబాద్కి రాకొస్తాడు. ఇక మనతో ఉంటే తెలిసిగా పిప్పి వేసేస్తాం. ఇక రాత్రి మార్నింగ్ 4కి ఇంటికి వచ్చినాము. మళ్ళా 6కి లేచి మొత్తం ఇక గుమ్మలా నెత్తి గుమ్మ అంటుంది. ఇప్పుడు ఎట్లుందంటే అట్లుంది. బాయ్ యూట్యూబర్ రా హమారా బాయ్. ఫైనల్గా అయితే కొంచెం స్పేషియస్గా ఉన్న కార్ అయితే బుక్ చేసుకున్నాం. కెమెరా హ్యాండిల్ చేయడానికి వస్తారే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఉంది బోండా ఇక మీ ఇన్ఫ్లుయెన్సర్ బోండాలు వచ్చేసినాం మొత్తానికి. ఏంది తెలుసా, బియాన్ బాయ్ లాగా మనోడు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తాడు ఈరోజు. బుర్రా పాడవాళ్ళు ఒక్కొక్కనికి. మీరెప్పుడు కంటెంట్ స్టార్ట్ వీడియోలు చేసి అట్లానే మీరు వస్తారని చెప్పి వికారాబాద్ నుంచి వచ్చినామన్నా. నిజంగా చాలా నమస్తే జిమ్రాజ్. ఎంత ఇన్స్పిరేషన్ అసలు. నిమ్మలంగా కూర్చొని మాట్లాడదాం. గోల్ షాపే మళ్ళీ అన్న కూడా ఇప్పుడు వచ్చినా కంగ్రాచులేషన్ ఫస్ట్ టైం కదా. బెస్ట్ ఇచ్చినావు రియల్గా. చూడలేదా మీరు షో? చూడలేదు, ఇప్పుడు వచ్చినాము కానీ బెస్ట్ ఇచ్చినావు రియల్గా, బెస్ట్ ఇచ్చినావు. అప్పటికి ఇప్పటికి మూమెంట్ అది క్రేజీ. చేస్తుండు బాయ్ మొత్తం కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్ అంటుండు బాయ్ మొత్తం. సాయిరామ్. ఇప్పుడు దాకా అబ్బాయిలో రాయండి, ఒక్కటంటే ఒక్కటి చూడలేదు చక్కగా నా కొడుకు. ఇప్పుడు అమ్మాయిలో అవుతుంది, మొత్తం ఇట్లా కళ్ళు ఆడకుండా చూస్తుండు మొత్తం. కమిస్ట్ ఇక ఈ బాయ్ కూడా పెద్ద కమిస్ట్ అంటుంటాడు. కానీ బాయ్ కూడా సేమ్ మైక్ పెట్టేసిండి. అందరు ఒకటే కాదు మరి. అదే అదేదో మిగుడు మాటలు మాట్లాడతారు తెలుగు అని. ఇది కాదు బాయ్ చూసినా ఇక మేము బాక్సింగ్ పోజ్ పెడదాం మన. ఇక ఏంది నిన్న రాలే ఏమో అట్లా అయిందా. కష్టపడి నిన్న రాత్రి అంతా ప్రిపేర్ చేసినందుకు మాకు వచ్చిన ఫలితం ఇది. 4 గంటల వరకు ప్రెప్ చేసినాం. సో దాని ఫలితం మాకు ఇది అనమాట. లేదు కొంచెం నేను తక్కువ ప్రెప్ చేసిన, బాయ్ ఎక్కువ కొట్టిండు. 2-3 పెగ్గులు ఎక్స్ట్రా కొట్టిండు బాయ్కి, అందుకే అట్లా వచ్చింది. ఇక్కడ మొత్తం పలహారాలు పెట్టిర్రు, ఫ్రీ అనుకుండు బాబు. కాకపోతే పైసలు వేసిందంటే ఎంత 180కి ఇచ్చిరంట.
ఏమో పెట్టిరు. ఐసెన్ వల్ల ఏమొస్తుంది, ఐసెన్ వల్ల ఏమొస్తుంది అంటారు కదా బాయ్. సి వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఎంత హ్యాపీనెస్ ఉంది, ప్రౌడ్ మూమెంట్. ఇక సెకండ్ అయితే మన బాయ్ వచ్చిండు, ఇక శివన్న క్లయింట్ అనమాట. గౌరవంగా అయితే మొత్తం మడిగట్టు నుంచి మొత్తం. Pawan is our first ever pro fitness model here in India to win a pro show. So last year he won the pro fitness category. బిగ్ ఫ్యాన్ అన్న. ఏందిరా ఇన్ని రోజులకి కలిసిరాము, ఏంది లొడింగి లుడికేసి మాత్రం తీసుకొచ్చాం. నువ్వు నీ లెక్క కండలు అంటే వేసుకొచ్చానా, కండల రాజా మిస్టర్ పర్ఫెక్ట్. ఏదన్నా జోషేది అప్పుడు లెక్క లేదు. స్టేజ్ అప్పుడు చాలా మంది మన వాళ్ళు అందరూ ఆడుతుంటారు కాబట్టి మజా ఉండే. ఇప్పుడు అంతా ఉంది షో కదా. నెక్స్ట్ ఇయర్ అన్ననే ఎవరు ప్రెప్ స్టార్ట్ చేయడం, ఏదో ఒకటి అవడం. నేను మొట్ట కూడా చేయను స్టార్ట్. పోయి మట్టిలో దోగులాడతా, లేకపోతే ఏదో ఒకటి ఏ బాగుంటది. దెంగి తిని అడిగేతోడు లేడు, పలికింగ్లో ఉన్నాడు రాట. ఎట్లున్నావు? ఎప్పుడు వచ్చినావు? నేను ఆఫ్టర్నూన్ వచ్చినట్టున్నా. మరి కలవలేవు, ఆడి వరకు రాలేవు, లోపల రాలేవా? లోపలికి వచ్చి కూర్చున్నా. ఏమన్నా ఏది ఇట్లాంటి చిన్న చిన్న షో మనం ఆడొద్దురా. నువ్వు మిస్టర్ తెలంగాణ ఆడు, మిస్టర్ ఇండియా నేను కొట్టుకుంటా సింపుల్ వే అంట. మూలకు పోయి సిగరెట్ వచ్చిండు, డైట్ కూడా వస్తుండు, వీడు వాళ్ళు చెప్తుండు. అమ్మా కాళ్ళు వస్తాండి అయ్యా, హ్యామ్స్ట్రింగ్ పట్టుకుని, బ్యాక్ పట్టుకుంది, అన్ని పట్టుకుని నుంచొని ఆకలిస్తుంది. అభినవ్ బాయ్ ఏమి చెప్పినావు? వెన్యూ వెనకాలనే ఉందని చెప్పినావు డాబా. సరే నడుచుకుని వచ్చినాం. బాబోయ్ లేదు ఎక్కడ కనిపిస్తలే బాయ్, మోసం చేసినావు, దగా చేసినావు. ఆడ అడిగితే ఇంకో 1 కిలోమీటర్ అంటాడు. అబ్బాయి కష్టం, చాలా కష్టం అవుతుంది. చిల్గాడేమో మీరు దొబ్బించుకొని నేను రాను, నేను ఆకలితో చచ్చిపోతా ఏంటి అని చెప్పి ఆడనే కూర్చోడు. నేను వీడికి మంచిగా చెప్పినా వీడికి, అరే అక్కడే పెట్టిర్రా చికెను, అక్కడే పెట్టిరు మంచిగా తిందాం కదరా అంటే, లేదు బయటకెళ్ళి బిర్యానీ తిందామంటాడు. వీడేమో ఇంత నడిపిస్తుండు చూడు రే. ఒక ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ని ఇట్లా రోడ్డు మీద నడిపివచ్చా? ఓడి అమ్మాయిడు నానా స్టంట్లు వేపిస్తున్నాడు, ఎవడ గుర్తు పడదొస్తాడు అర్థమవుతాడే. పరుగులు ఉరుకలు. ఇప్పుడు మంచి విలువైన న్యూట్రిషన్వంతమైన ఫుడ్ తినబోతున్నాం మనము. ఈ న్యూట్రిషన్ మరి వేరే ఫుడ్ సోర్స్లో ఎక్కడ దొరకదు, అది తింటున్నాం. ఇప్పుడు లాస్ట్కి అయితే దొరికింది అనమాట. అమ్మా మిస్టర్ ఒలింపియాల సీబాంబాయిలతో 2 రోజులు వెళ్తే నేనేస్తున్నా పిల్ల. ఇది కష్టాజీతం. 9 నెలలు కష్టపడితే ప్రెగ్నెంట్ అయినా, అట్లా 9 నెలలు కష్టపడితే ఇది వచ్చింది. Get up there now, guys. అమ్మ ఫైనల్ గా అయిపోయింది. గుమ్ము క్యాండిడేట్ రాత్రి అంతా ఈయన 5 గంటలు నిద్ర పోయింది రాత్రి. అలా బట్టలు ఇప్పుకొని అన్నాడు నైట్ వచ్చి. అవునా బాబాయ్, బట్టలు ఇప్పు వండకపోతే ఎట్లా అంటారు బాయ్ చెప్పురి. ఇగో బాయ్ చెడ్డీతో వండుకుంటే ఆ సుఖం వేరు ఉంటుంది. బాయ్ లేకపోతే నేను ఫుల్లా వండుకుంటా, ఆ గాలి ఆడాలా. డైరెక్ట్ ఇక బాయ్ పోతాడు. ఇక హైదరాబాద్ అసలు బిర్యానీ తినిపిద్దాం అని చెప్పి తీసుకొచ్చేసిన. బాయ్ కెఫే 355 వచ్చినాం. బుర్రా పాడైతే తింటే, బుర్రా ఉందిసిన, బుర్రా తింటకు వస్తుంది తింటే. కింద మీద పోతుంది ఏమో. కుతలు ఆడుతుంది. బాగా డబల్ గోష్ మటన్ బిర్యానీ మస్తు ఉంటాయి. బాగా రావు కాలంలో వచ్చినట్టుండు లేదు.
ఇక చికెన్తో సర్వ్ పెట్టాలా చికెన్ గిట్ట గుమ్ము ఉంటుంది పొద్దున్నకి వెళ్ళి చక్కగా ఓలే ఫుడ్ ఏదేదో తిన్నాము మంచిగానే తినలే లాస్ట్ మీల్ బెస్ట్ మీల్ చికెన్ లెగ్ పీస్ లక్కీ బాయ్ బిర్యానీ తిన్నాడు కానీ డైట్ కోక్ అంట ఆడ 100 క్యాలరీలు 1000 క్యాలరీలు వేసాడు లోపల 0 డైట్ కోక్ కావాలి బాయ్కి గుంజుతుండు ఆడ మోటివేషన్ తీసుకుంటుండు ఈడ వచ్చి 12 అవుతుంది టైము ఒత్తుతుండు దాన్ని పట్టుకొని వండుకోర్రా అంటే నువ్వు ఎప్పుడు దాకా కవర్లో సావదు పిండి వండుకొని లేదు ఇప్పుడు సరే నేను చేస్తాను